లూకా 22 వచనము 39. ఎవరో కొంచెం చదవండి. లూకా 22:39. ఎవరో చదవండి బ్రదర్. ఓకే అక్క. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చదవండి బ్రదర్. ఓకే. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన శక్తి ప్రియులారా, ప్రార్థన శక్తి, ప్రార్థనకి ఉండే శక్తి. చూడండి, యేసు ప్రభు ఏ పని చేస్తే గాని, ఏ అద్భుత కార్యము చేస్తే గాని ఫస్ట్ ఆయన చేసేది ప్రార్థన. ప్రార్థనకి ఉండే విలువ, ప్రార్థనకు ఉండే శక్తి దేనికి లేదు ప్రియులారా. ఎందుకంటే మనం చూస్తాము, మనం అంతా రేపు ఏం చేస్తాము? గుడ్ ఫ్రైడే ఆచరిస్తాము. గుడ్ ఫ్రైడే చేసేటప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడే ఎవరిని చనిపోతే మనం ఏమంటాము? ఎంత దుఃఖ దినం ఇది, ఎంత బాధాకరణ దినం ఇది అని మనము అందరూ బాధపడతాం. కానీ యేసయ్య చనిపోయింది మాత్రం గుడ్ ఫ్రైడే అని చెప్తారు, శుభ శుక్రవారము. ఎంత ఇది లోకానికి ఒక ప్రత్యేకమైనది ప్రియులారా. లోకంలో ఎవరు చెయ్యలేని ఈ పెద్ద ఘనకార్యము, పెద్ద అద్భుతం అంటే యేసు చనిపోయింది ప్రియులారా. ఎందుకంటే యేసు చనిపోయినకి ఒక కారణంగానే ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అపవాదిని జయించేటికి మమ్మల్ని మరణం నుంచి జీవానికి తీసుకొని రావాలంటే యేసు చనిపోవాల్సిందే. దానికోసము యేసు ఈ లోకంలో ఎంతో అద్భుత కార్యం చేసినాడు. ఎంత అద్భుత కార్యం అంటే, గుడ్డివానికి కంటి చూపించినాడు, సచ్చిన లాజర్ని లేపించినాడు. కానీ ఆయన పరిస్థితి చూడండి, ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు మానవులాగానే వచ్చినాడు. అనేక అద్భుత కార్యం చేసినాడు యేసయ్య. కానీ ఆయన పట్ల ఆ దుఃఖం భారము, నేను రేపు కష్టపడాలా, అవమానం పడాలా, నేను మరణించా అని తెలిసినాక ఆయన ఒక మానవులాగానే ఉన్నాడు. ఆయన దేవపుత్రులాగా అక్కడ లేదు. అప్పుడు ఆయన చూడండి, ఒక మానవుడు పాపము చేసి మరణము తెచ్చుకున్నాడు. అలాగే ఒక మానవుడు మరణము జయించి జీవము తెచ్చిచ్చినాడు మన కోసం ప్రియులారా. మానవుడు మనకి పాపం తెచ్చినాడు కాబట్టినే మానవుడు ఆయనే యేసయ్య మానవులాగానే చనిపోయి మనకి జీవము తెచ్చిచ్చినాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయం చూడండి. అదే మనమైతే ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మనము ఎప్పుడూ దిగజారి పోము. నేను ఇంత స్థాయిలో ఉన్నాను, నాకు ఇంత ఇది ఉంది, నేను అలాగున్నాను, నేను ఇలాగున్నాను, ఎప్పుడు మనం గొప్పతనమే చెప్పుకుంటాం. కానీ యేసు ప్రభు స్వర్గం ఇడిచి వచ్చినా గాని, దేవుని పుత్రుడు అవుతే గాని ఆయన ఎప్పుడు ఎవరు దగ్గర గాని గ్రేడ్గా మాట్లాడింది మనం చూడలేదు, గ్రేడ్గా నటించింది చూడలేదు, గ్రేడ్గా ఉండింది మనము చూడలేదు. అన్ని విషయంలో తగ్గింపు ప్రియులారా. ఇక్కడ ఓలి కొండ పైన ఆయన వచ్చినప్పుడు ఆయన బాధలో ఉన్నాడు, ఆయన చింతలో ఉన్నాడు ప్రియులారా. ఏమి ఈ భారము నాకి, ఏమి
ఈ దుఃఖం ఎట్లా ఈ దుఃఖం నా నుంచి పోగలదా అని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రియులారా. చూడండి, ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు, మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ ప్రార్థన శక్తి విలువ. ఎందుకంటే నేను రేపు చనిపోవాలా, దాని నుంచి నేను పారు కావాలంటే, దాని నుంచి నేను బయట రావాలంటే నాకీ మోకరించి ప్రార్థన చెయ్యాలా. దేవుడు పుత్రుడు గాని ప్రియులారా ప్రార్థిస్తున్నాడు. మోకరించి ప్రార్థిస్తున్నాడు మన దేవుడు. యేసయ్య మోకరించి ప్రార్థిస్తున్నాడు. మోకరించి ప్రార్థన విలువ ఆయనకి తెలుసు. దానికోసం మనకు గాని ఆయన నేర్పిస్తున్నాడు. మోకరించి ప్రార్థించండి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శోధనలు ఉన్నాయి. ఎన్నో బాధలు ఉన్నాయి. దాన్ని అంతా జయించాలంటే మీరు మోకరించి ప్రార్థించాల. చూడండి, ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన ఎంత టెన్షన్‌గా ప్రార్థిస్తున్నాడంటే, ఆయన చెమట రక్తం వలనే బిందు బిందుగా పడిందంట కింద ప్రియులారా. సైంటిస్ట్ సంశోధన చేసినప్పుడు వాళ్ళు కనుక్కున్నారంట. ఏ మనిషి చాలా టెన్షన్, విపరీతమైన టెన్షన్‌లో ఆయన ఏడ్చినప్పుడు, ఆ చెమట నుంచి కారేది కొంచెం కొంచెం రక్తము కారుతుందంట ప్రియులారా. ఆయన చూడండి ఎంత టెన్షన్ పడవచ్చుద్ది. యేసయ్య ఆ మోకరించి ప్రార్థించేటప్పుడు ఆయన, దేవుడా ఈ నీ చిత్తమవుతే దీన్ని తీయని బలహీనంగా ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. బలహీనంగా ప్రార్థించినప్పుడు ఏమైంది చూడండి, ఒక మానవుడు అక్కడ ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, అక్కడ యేసయ్య ఉన్నాడు. చూడండి, స్వర్గం నుంచి దేవదూతుడు వచ్చినారు. అలాగే ఒక అక్కడ ఉన్న మనుషులు ఉన్నారు, శిష్యులు. శిష్యులేం చేస్తున్నారు? శిష్యులు నిద్రపోతున్నారు. దేవదూతుడు వచ్చి యేసయ్యని బలపరుస్తున్నాడు ప్రియులారా. బలపరుస్తా ఉన్నప్పుడు చూడండి, మనము గాని ఈ లోకంలో ఎంత చింత, ఎంత మనము చాలా ఈ లోకంలో ఏవో బాధలు, దుఃఖాలు మనకి చెప్పలేని అంత వస్తుంది ప్రియులారా. మనము చూస్తాము, మనం పడిపోతాము. మనం మోకరించి ప్రార్థించము. ఒక్కొక్క తూరి ఒకలాగా కష్టం వచ్చేస్తుంది. ఎట్లా అంటే, మనం ఈ కష్టం ఎదిరించగలమా? ఈ అవమానం ఎదిరించగలమా? ఈ రోగం ఎదిరించగలమా? ఈ కుటుంబ ఈ పరిస్థితిని ఎదిరించగలమా అని మనం ఏం చేస్తాము? కఠినమైన హృదయమే అవుతాం ప్రియులారా. నేను నేను గాని కొన్ని తూరి ఏం చేస్తాను, ఏమైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఏమి దేవుడు మేము ఇంత ప్రార్థిస్తున్నాము, ఇంతగా దేవునికి అటాచ్‌గా ఉన్నాము. కానీ మనకి ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ నొప్పి అని మనం నేను గాని ఏం చేశాను, ఒకలాగా దేవుడా నేను ప్రేయర్ చేయను ఈ పొద్దు, నేను కోపంగా ఉన్నాను. దేవుని దగ్గర నేను అలుగుతాను ప్రియులారా. మనం గాని చాలా మంది ఏం చేస్తాము, ఏమి పరిస్థితి అని దేవుడి నుంచి దూరం పోయే ఒక్కొక్క అవకాశం గాని వస్తుంది ప్రియులారా. దేవుడా ఎందుకు నేను ఇట్లా ఓడిపోతున్నాను, బలహీనం అవుతా ఉన్నాను, అధైర్యంగా ఉన్నాను దేవుడా, నేను పడిపోతున్నాను. ఈ కష్టం నాకెందుకు, ఈ నష్టం నాకెందుకు, ఈ రోగం ఎందుకు నాకి, ఈ అవమానం ఎందుకు అని మనం ఏం చేస్తాము, మన హృదయాన్ని కఠినంగా చేసుకుంటాం ప్రియులారా. యేసయ్య అట్లా చేయలేదు ప్రియులారా. ఆయన హృదయం కఠినం చేయలేదు. మరణానికి సిద్ధపడినారు ప్రియులారా. నేను చనిపోతున్నాను కానీ దేవుడా నీ చిత్తము, నీ చిత్తమని మనము చెప్పుం ప్రియులారా. కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎప్పుడు పెద్ద పెద్ద రోగం వచ్చినప్పుడు అయ్యో నేను చనిపోతానేనో, నేను పడిపోతానేమో అని అనుకుంటాం గానీ, నా యేసయ్య, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈ బాధ నుంచి నన్ను తీసేస్తాడని మనం మోకరించి మనము ప్రార్థన చెయ్యగలిగితే ఈ అన్ని సమస్య నుంచి మేము బయట రావచ్చు ప్రియులారా. మనము చాలా మంది ఏం చేస్తాము, ఒక్కొక్క తూరి ఎట్లా బాధ అంటే, మనకి వచ్చిన రోగం ఎట్లా అవుతుందంటే, మనం చనిపోతామేమో అనిపిస్తుంది. కానీ యేసయ్య చనిపోతానని తెలిసి గాని ఆయన మోకరించి ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. ప్రార్థనకి ఎంత శక్తి ఉంది చూడండి. చాలా మంది ఇండివిజువల్ ప్రేయర్ ఉండదు ప్రియులారా. సేవ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఇండివిజువల్ ప్రేయర్ లేదు. కానీ దేవపుత్రుడు యేసయ్య ఇండివిజువల్ ప్రేయర్. ఇండివిజువల్ ప్రేయర్ మనం ఎప్పుడు చేస్తాం, మోకరించి మన అన్ని పరిస్థితిని మార్చగలది
ప్రార్థన శక్తి ప్రియులారా. ఆ ప్రార్థన శక్తికి అంత విలువ ఉంది ప్రియులారా. మనం ఎప్పుడు మోకరించి ప్రార్థిస్తాము. గుడ్ ఫ్రైడే వచ్చేదానికి ఒకే ఒక కారణము, యేసయ్య మోకరించి ప్రార్థన చేసినప్పుడు దూతుడు వచ్చి ఆయనకి బలం ఇచ్చినాడు అని ఉంది ప్రియులారా. మనకి గాని బలం కావాలా, ఈ లోకంలో ఉన్న అపవాదిని జయించాలా, ఈ లోకంలో ఉన్న కష్టంని జయించేయాలా, ఈ లోకంలో ఉన్న అవమానాన్ని జయించాలా, ఈ లోకంలో ఉన్న అన్ని యాతన మనం జయించాలంటే మోకరించి ప్రార్థించాలా ప్రియులారా. అప్పుడు దేవదూతలు వచ్చి మనకి బలమిచ్చేవారై ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే ఒక మానవుడికి ఇచ్చిన ఆ బలము మనకు గాని ఇచ్చే దేవదూతలు. ఎందుకంటే అక్కడ శిష్యులు ప్రార్థించండి అంటే నిద్రపోతున్నారు. మనము గాని కష్టము, నష్టము, దుఃఖము, రోగము వచ్చినప్పుడు మనము అలసిపోతాము ప్రియులారా. మానవులు మనము అలసిపోతాము. అలసిపోయి మనం ఏం చేస్తాము? ప్రార్థించము. ఏం ప్రార్థన? ప్రార్థన చేస్తా ఉన్నాం, మనకి ఏం ఫలితం లేదు కదా అని అలసిపోతాము. మనం ఏం చేస్తాము? దుఃఖపడతాము. మనం నిద్రపోతాము. ప్రార్థన చేయము. యేసయ్య చెప్పేది ఈ లోకంలో ఉండే శోధనని మీరు జయించాలంటే మీరు మోకరించి ప్రార్థించాలని. దేవుడు వాక్యం ఉంది అక్కడ. ఆయన బాధపడినాడంట. వాళ్ళని చూసి వీళ్ళేమి నిద్రపోతున్నారని బాధపడినాడంట ప్రియులారా. చూడండి మనం ఎన్ని తూరి దేవుణ్ణి బాధ పరుస్తూనే ఉన్నాం ప్రియులారా. గుడ్ ఫ్రైడే మనం చూసేకి మనం కారణము మోకరించి ప్రార్థన చేసిన ఆ దేవదూతలు వచ్చి ఇచ్చిన ఆ బలమే ప్రియులారా. ఆ బలం మనం కావాలంటే, ఈ లోకాన్ని మనం జయించాలంటే, ఎందుకంటే ఈ లోకంలో అపవాది ఉన్నాడు. మమ్మల్ని పడిగొట్టేకి ఆయన ఈ ప్రతి రకం చూస్తున్నాడు. కానీ మనం ఎప్పుడు మోకరించి ప్రార్థిస్తాము. మోకరించి ప్రార్థిస్తాము యేసు వలనే. యేసు వలనే. యేసు ఒక మానవులాగా ప్రార్థించినప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి, సైతానుని జయించే శక్తి, మరణాన్ని జయించే శక్తి, గుడ్ ఫ్రైడేనే ఆ పేరు వచ్చేకి కారణము ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు ప్రియులారా. చాలా మంది ఏం చేస్తారు? ఇంటిలో ఏమైనా ఆర్థిక పరిస్థితి వస్తే గాని, ఏమైనా పరిస్థితి వస్తే గాని ఈ లోకం వైపు చూస్తారు. వాళ్ళ దగ్గర అప్పు అడుగుతారు, వీళ్ళ దగ్గర అప్పు అడుగుతారు, వాళ్ళ దగ్గర ఆస్పత్రికి పోతారు, వీళ్ళ దగ్గర ఆస్పత్రికి పోతారు. కానీ లోక సృష్టికర్త అయిన దేవుని వైపు మనము చూడము ప్రియులారా. కానీ యేసయ్య ఎప్పుడు గాని పరలోకం వైపే చూసినాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రార్థన విలువ. ఆయనకు తెలుసు ఆ ప్రార్థనలో ఉండే గొప్పతనము ప్రియులారా. నేను ప్రార్థన చేస్తే నా తండ్రి ఏమైనా చెయ్యగలడు. అవునా కాదా? చనిపోయిన లాజర్‌ని లేపింది ఆ ప్రార్థన. లోకంలో యేసయ్య వచ్చినప్పుడు ఆయన మనుషుల పక్క పోయినప్పుడు ఆయన ఫస్ట్ చేసేది ప్రార్థన. ప్రార్థన చేసి ఆయన ప్రారంభం ఆయన రోజు. మన రోజులు ఎట్లా ఉన్నాయి ప్రియులారా? మనం గుంపు ప్రార్థన చేస్తాం. కానీ ఇండివిడ్యువల్ ప్రార్థన దేవుడు అడుగుతున్నాడు. నీవు మోకరించి ప్రార్థిస్తున్నావా దినము? నీ పరిస్థితి బట్టి ప్రార్థిస్తున్నావా? ఈ లోకం బట్టి ప్రార్థిస్తున్నావా? లోకంలో ఎంతమంది నశించిపోతున్నారు. ఈ లోకంలో ఎంతో మంది పాపంలో పడిపోతున్నారు. కానీ లోకం కోసం నేను నా ప్రాణం ఇచ్చినాను. నీవు నాకేమిస్తున్నావు? దేవుడు అడిగేది నా కోసం నీవు ఏమి ఇచ్చేది వద్దు. నీ పాపం నాకి సమర్పణం చెయ్యి. నీవు మోకరించి ప్రార్థన చెయ్యి. ఎందుకంటే ఈ లోకము అపవాది ఆలోచనలు పడిపోతా ఉంది. ఈ లోకంలో చాలా పాపం జరుగుతా ఉంది ప్రియులారా. ఎందుకంటే మనం ఆదికాండంలో చూస్తాము. అన్ని చోట్ల దేవుడు ఈ పాపం చూసి దేవుడు అన్ని నాశనం చేసుకొనే వచ్చినాడు దేవుడు. నోవా కాలంలో, లోతు కాలంలో అన్ని నాశనం చేసే దేవుడు అప్పుడు కన్నా ఇప్పుడు చాలా పాపం. ఎక్కడ చూస్తే పాపం, పాపం, పాపం. మనం చూడలేము, చెవులో వినలేము. అలాంటి పాపం చూసి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఊరికే ఉన్నాడంటే దానికి కారణము యేసయ్య ప్రియులారా. యేసయ్యనే మమ్మల్ని రక్షిస్తున్నాడు. నా బిడ్డ, నా కొడుకు మారు మనసు పొందుతారు. యేసయ్య ఆ రోజు ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన విలువ బట్టి మోకరించి ప్రార్థించిన ఆ ఓలివ్ కొండ పైన ఆ ప్రార్థనకి విలువ కావాలంటే మనము గాని మారు మనసు పొందాల ప్రియులారా. మనలో గాని చెడ్డది ఉంది. గుడ్ ఫ్రైడే మనము చేసేది
శుక్రవారం, ఆ శుభ శుక్రవారం మంచి శుక్రవారంగా మనము మార్చుకొని, మనం ప్రార్థించి, మనము దేవునిలో ఎదగాలంటే, సేవలో ఎదగాలంటే, కుటుంబంలో సంరక్షణ, ఈ లోకానికి సంరక్షణ, రక్షణ కావాలంటే, మనము ఈ ప్రతి క్షణము, ప్రతి దినము మనము సమయం ఉన్నప్పుడంతా మనం మోకరించి ప్రార్థిస్తేనే ఈ లోకంలో పరివర్తన వస్తుంది ప్రియులారా. యేసయ్య ఎలాగా మోకరించి ప్రార్థించి ఈ లోకంలో ఉన్న మరణాన్ని జయించినాడో ప్రియులారా, అలాగే మనము గాని ఈ లోకంలో ఉన్న అపవాదిని జయించాలంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క పరిస్థితిని జయించాలంటే ఒకే ఒక కారణము, ఒకే ఒక అవకాశం ఉంది మనకి. సజీవుగా ఉన్న మనకి ఒకే ఒక్క అవకాశము. మోకరించి ప్రార్థించాల ప్రియులారా. ఇండివిజువల్‌గా ప్రార్థించాలా. యేసు ఒక్కడే మానవుడు ప్రార్థిస్తే శుభ శుక్రవారం అయింది ప్రియులారా. యేసు రాబోతున్నాడు. ఆ రాకడ కోసం మనము అందరూ కాచుకొని ఉన్నాము. కానీ ఆ యేసయ్య వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? మనము మోకరించి ప్రార్థిస్తున్నామా? ఇండివిడ్యువల్ ప్రేయర్ ఎంతగా మనలో ఉంది? ఎంతగా మనము ఎదుగుతున్నాము? ఈ లోకం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నామో, ఒక యేసు ప్రార్థన చేస్తే మానవలాగా ఈ లోకానికి రక్షణ తెచ్చిన యేసయ్య, ఈ సైతానుని పగులగొట్టిన యేసయ్య, తన తలకాయని పగులగొట్టిన యేసయ్య, మనమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఇండివిడ్యువల్‌గా మోకరించి ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి తారుమారవుతుంది ప్రియులారా. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కష్టము, నష్టము, దుఃఖము అన్నీ తారుమారు పరిస్థితి అయి మనం గొప్ప కార్యం చేయగలము. గొప్ప ఆశీర్వాదం పొందగలము ప్రియులారా. ఎందుకంటే దేవదూతుడు వచ్చి మమ్మల్ని బలపరిచేవాడై ఉన్నాడు. ఎప్పుడు మనము మోకరించి ప్రార్థించి, దేవుడా నీ చిత్తము దేవుడా, నా ఇంటిలో ఈ పరిస్థితి ఉంది, నా పరిచయలో ఈ పరిస్థితి ఉంది, ఈ లోకంలో ఈ పరిస్థితి ఉంది, అపవాది ఎన్నెన్నో పరిస్థితులు తెచ్చుతున్నాడు దేవుడా. కానీ నీవు మనస్సు చేస్తే నీ దేవదూతల్ని పంపి మన పరిస్థితిని మార్చి, దేవుడు నీ ఒక్కడే అబ్బా, మేమంతా మోకరించి ప్రార్థిస్తాము. మనం మోకరించి ఇంట్లో ప్రార్థిస్తాము, మన కుటుంబంగా ప్రార్థిస్తాము, పరిచయంలో ప్రార్థిస్తాము. మోకరించి మనం ప్రార్థిస్తే నీవు దేవదూతని పంపి మమ్మల్ని బలపరిచే దేవుడై ఉన్నావు అని మనం అందరూ ప్రియులారా, మనం ఎంత మోకరించి ప్రార్థిస్తే ఆ ప్రార్థన శక్తికి ఉన్న విలువ దేనికి లేదు. అపవాది గాని ఓడిపోతుందంట ప్రియులారా, మనం మోకరించి ప్రార్థిస్తే. ఆ మోకరించి ప్రార్థనకి అంత విలువ ఉంది ప్రియులారా. ఎలాగా ఓలి కొండపైన యేసయ్య ప్రార్థించినాడో, అలాగే మనము గాని మన జీవితంలో మనం జయించాలంటే, అపవాది నుంచి జయించాలంటే, ఈ లోకం నుంచి జయించాలంటే, మనం బలపరచాలంటే, మనం బలంగా ఉండాలంటే, మన ఆత్మ ప్రాణ శరీరము బలంగా ఉండాలంటే, యేసయ్య ప్రార్థన ఎలాగున్నిందంటే, ప్రాణ ఆత్మ శరీరాన్ని సమర్పించినాడు దేవుని కోసం. యేసయ్య ఎట్లా సమర్పించినాడు అంటే, ఆయన చెమట గాని రక్తగా బిందుగా పడిందని ఉంది ప్రియులారా. అలాగే మనము గాని యేసయ్య బాధపడకూడదు ప్రియులారా. నా బిడ్డలు సోమారిలాగా ఉన్నారు, నా బిడ్డలు నిద్రపోతున్నారని ఆయన బాధపడకూడదు ప్రియులారా. అన్ని సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు మోకరించి ప్రార్థన చేయటం లేదని బాధపడకూడదు ప్రియులారా. మనము గాని మోకరించి ప్రార్థన చేసి ప్రియులారా, ఆ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారంకి విలువ తీసుకొని వస్తాం ప్రియులారా. మమ్మల్ని మనం మార్చుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, నీ నుంచి నాకు ఏమొద్దు, నీ పాపమే నాకు సమర్పణం చేయి. ఏదో ఒక పాపం నీలో ఉంది, ఏదో ఒక బలహీనత నీలో ఉంది, ఏదో ఒక అంధకారం నీలో ఉంది అని అడుగుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం అందరు పాపులమే ప్రియులారా. కానీ మోకరించి ప్రార్థన చేసి, యేసయ్య ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారము నా హృదయాన్ని, నా కుటుంబాన్ని, నా పరిచయని అన్ని మార్చి బలపరచుము, నీ దేవదూతల్ని పంపి అని మనము ప్రార్థిస్తాము ప్రియులారా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.